6 గ్యారంటీలు, 421 హామీలు, అందులో కొన్ని డిక్లరేషన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఎవరు ప్రశ్నించినా వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు, లేకపోతే కేసులు పెట్టుడు, లేకపోతే హైడ్రా పేరుతో ఇల్లు ఖాళీ చేయించడాలు, అక్రమంగా ప్రజల్ని బయటికి గెంటేయడాలు, మూ మూసి పేరుతో ప్రజల మీద దౌర్జన్యం, ఇదంతా కూడా కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఒక 2 ఇయర్స్ నుంచి అందరికీ ప్రజలకు బోర్ కొట్టేసింది వాస్తవంగా చెప్పాలంటే. బట్ ఈ మధ్య కాలంలో ఎక్స్ మీద బాబట్టారు. సోషల్ మీడియాలో ఎవరైనా రీపోస్ట్లు కొట్టినా, లేకపోతే పోస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా రోజుల తరబడి జైల్లో ఉంచడం. ఇప్పుడు రీసెంట్గా నల్లబాలు ఎవరైతే ఉన్నారో మీ రామగుండంలోనే తన మీద కేసు అవ్వడం జరిగింది. సో నిన్న కూడా మీరు వెళ్ళి తనని పరామర్శించడం కూడా జరిగింది. రైట్, అంటే ఈ విధమైన ధోరణి ఏ విధంగా చూస్తారు? డిక్టేటోరియల్ అండి, నియంతృత్వం, ఇది నియంత పరిపాలన. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. 66 ఐటీ యాక్ట్ ప్రకారం మీరు కేసులు బనాయించొద్దు, కేసులు వేయొద్దు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రం, మీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రం కేసులు ఎందుకు పెట్టాలి? సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈ మధ్య కొత్త ఇంకొక నియంతృత్వ ధోరణి బెయిల్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ రిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయనకు బెయిల్ వచ్చింది, నల్లబాలు శశిధర్ గౌడ్కి. వెంటనే కథం, అదేంది పీటీ వారెంట్ అంటారు, ట్రాన్స్ఫర్, ప్రిజనర్ ట్రాన్స్ఫర్, అది తీసుకొచ్చినారు, మళ్ళీ రామగుండంకి తీసుకెళ్లినారు. ఎందుకంటే అంత కక్ష కట్టాల్సినంత అవసరం ఏముంది? సోషల్ మీడియాలో ఇలా వాస్తవాల్ని కళ్ళకు అద్దెటట్టు చూపిస్తే వీళ్ళు భయపడుతున్నారు. వాస్తవంగా ఇలా ప్రభుత్వం మీద చాలా అంటే చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దాన్ని వీళ్ళు చూపిస్తున్నారు అంతే. శశిధర్ గౌడ్ చేసిన పాపం వల్ల బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ది రీపోస్ట్ చేసినారు. హీ డిడ్ నాట్ ఈవెన్ ట్వీట్ డైరెక్ట్లీ. నాలాగే ఇప్పుడు నేనంటే వీడియోలు చేస్తాను డైరెక్ట్. ఇంకా నా మీద కేసులు పెట్టినా అర్థం ఉంది, ఆయన మీద ఎందుకు పెట్టినారు కూడా అర్థం అవట్లేదు మాకు. ఎందుకు అని అంటే కేవలము ఆయనకి కంటెంట్ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఒక ట్వీట్ చేసి 1,00,000 మంది చూస్తారు ఆయన. దానివల్ల ప్రభుత్వం మీద ఏదో డిఫెమేషన్ అవుతుందని. అరే ఉన్న విషయాలే చెప్తున్నాడు కదా భయ్. నువ్వు రైతు సమస్యల పట్ల పట్టించుకుంటలేవు, 46 సార్లు ఢిల్లీకి పోయినావు, ఏం సాధించినావు ఢిల్లీకి పోయి? ఏం చేయలేదు. అదే విషయం అడిగితే కథం, కేసులు, అరెస్టులు, అక్రమంగా లిఫ్ట్ చేయడాలు. ఒకసారి మనం రామగుండం పాలిటిక్స్లోకి వద్దాము. సో మీ ఎమ్మెల్యే గారి మీద మీ కామెంట్ ఏంటి? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పనితీరు? ఆయన గురించి చెప్పాలంటే మీరు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్లో ఎట్లయితే హైడ్రా ఇంప్లిమెంట్ చేస్తున్నాడో, ఆయన కూడా అక్కడ ఒక నియంతృత్వ ధోరణితో హైడ్రా రూపంలోనే కూల్చివేతలు, భయభ్రాంతులకు గురి చేసే పరిపాలన, ప్రతిపక్ష సభ్యులపై కేసులు, ఇంకొకటి అక్రమార్జన, అక్రమ సంపాదన. ఒకటి బూడిద దందా ద్వారా, ఎన్టీపీసీ యాష్ దందా ద్వారా, ఒకటి ఇసుక దందా ద్వారా, గోదావరిలో ఇసుక దందా, ఇంకొకటి మట్టి దందా ద్వారా. ఆయనకి డైలీ ఆన్ అన్ యావరేజ్ ప్రజలు చెప్పుకునే మాట 5 లక్షల నుండి 10 లక్షలు ఆయన డైలీ నైట్ ఆయన ఇంటికి పోయి ఇవ్వాలంట. అట్లా ఇస్తేనే ఆయన శాంతిస్తారంట. ఇలా ఎన్టీపీసీ రామగుండం పరిస్థితి చూస్తామంటే నిజంగా గుండె తరుక్కుపోతుందండి. అక్కడ ప్రజలకు అక్కడ స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ఏది లేదు అక్కడ, ఫ్రీడమే లేదు అక్కడ. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 20 ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఎవ్రీవన్. అది లేదు అక్కడ, పూర్తిగా చచ్చిపడిపోయింది. ఎమ్మెల్యే కన్ను కొంచెం ఆయనకు అడ్డంగా ఎవరైనా వెళ్తే, ఆయన కన్నెర్ర చేస్తే వాడి పని కథం. అలా తయారైంది. ఇలా అక్రమార్జన, కేసులు బనాయించుడు, లేకపోతే ఆయనకు కొందరు అనుచరులు ఉంటారు, పెంచి పోషిస్తూ ఉంటాడు. ఈ వేటిని మనం ఇంట్లో పెంచి పోషిస్తాం మీకు తెలుసు. వాళ్ళతోని తిట్టించడాలు, బూతులు. మళ్ళీ ఆయన కామన్ సిటిజన్, ఆ రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క ఓటరు కూడా నేరుగా డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయి, లేదా ఆయన ఇంటికి పోయి, ఎమ్మెల్యే గారు అన్న నాకు ఈ పని చేసి పెట్టండి, నేను అన్యాయం గురైనా, లేకపోతే నాకు ఈ పని చెప్పండి అని చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. ఆయన కళ్ళలో కూడా పెరిగింది, ఆబ్వియస్లీ పెరుగుతుంది. అక్కడ గాంజా కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది యూత్ లో అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ అయితే ఉంది రామగుండం. వాస్తవం, అది వాస్తవం. అక్కడ సోషల్ అన్రెస్ట్ అనేది ఉంది అక్కడ. ఎమ్మెల్యే గారు అనుచరులు, గుండాగిరి చేయడము, రౌడీజం చేయడము చాలా ఉంది అక్కడ. నిజంగా చెప్తున్నాం. ఆయన ఫోన్ చేసి దబాయిస్తాడు, ఫోన్ చేసి బెదిరిస్తాడు ఎమ్మెల్యే. ఆయనకు అది ఎదురుగా ఎవరైనా మాట్లాడితే. ఇందాక మీరు చెప్పారు సో కూలుస్తున్నారని చెప్పేసి లక్ష్మీనగర్లోనే కదా, అంటే రోడ్డు వైండింగ్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి షాప్స్ ని ఖాళీ చేయించేసి. ఆయన ఒపీనియన్ ఏంటంటే రాత్రికి రాత్రే చమత్కారం చేసేసి హైదరాబాద్ లాగా ఇక్కడ షాపింగ్ మాల్స్ తీసుకురావాలి రామగుండంలా, దీన్ని ఒక సిటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అవుతుంది అట్లా? ప్రజల్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి జరిగినటువంటి నష్టం ఏంది, రోడ్స్ వైడెన్ చేయకపోతే జరిగే నష్టం ఏందనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాత్రికి రాత్రే బుల్డోజర్లు, జేసీబీలు తీసుకొచ్చి కూలగొడతారు. మొన్న పోచమ్మ మైదానం ఉంటుంది మాకు చౌరస్తా కాడ, ఆడపోయి కూడా ఒకటి పెద్ద బిల్డింగ్ ని కూడా కొట్టిండు. వాళ్ళకి హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది. అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా, పోలీస్ సాయం తీసుకుంటారు. ఆ పోలీస్ వాళ్ళకి మేము ఫోన్లు చేస్తే మీరు లీగల్గా వెళ్ళండి అండి అంటే, అరే లీగల్గానే కంటెంప్ట్ ఆఫ్ మీకు స్టే తీసుకొచ్చినాము, మీరు ఆపండి అంటే ఆపరు వాళ్ళు.
పోలీస్ పహారాలో రామగుండంలో జరగనటువంటి అన్యాయం లేదు, అక్రమం లేదు. ఇలా ఎమ్మెల్యే ఏది కావాలంటే అది జరుగుతాడ. మిగతా నియోజకవర్గాలు నిజంగా అంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ రామగుండంలో మాత్రం ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది అలా గడిచిన 18 months నుండి. నిన్న మేము అక్కడ ఒక సభ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం అనుకున్నాం. మా కార్యకర్తలు చాలా జోష్ఫుల్గా ఉండి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే సరే వెళ్దాము అని చెప్పేసి అన్నాం. ఒక 100-150 బైక్లో ర్యాలీ. ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసే ప్రక్రియ అనేది కొత్త ఏం కాదు ఇది. అలా అట్లా పోతే 3 రోజుల ముందు వరకు పర్మిషన్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ 1 night బిఫోర్ పర్మిషన్ డినై చేశారు. మేము కోర్టుకు వెళ్ళి అది తెచ్చుకోకుండా మేమేం చేయాలి? ఇంకా గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఒక్క ఆపోజిషన్ లీడర్ని కూడా మేము సప్రెస్ చేయలేదు, అప్రెస్ చేయలేదు. వాళ్ళు ఫ్రీగా చేసుకున్నారు. ఇదే రామగుండంలో నడి చౌరస్తాలో టెంట్లు వేసుకొని ఇదే మక్కాన్ సింగ్ గారు సభలు పెట్టుకున్నటువంటి రోజులు కూడా మాకు తెలుసు. మరి ఆయనకో నీతి, మాకో నీతి మున్సిపాలిటీ వాళ్ళు. ఇదే రామగుండంలో ఒక గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం మంత్రులు వివేక్ గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ర్యాలీలు తీసిండ్రు. తర్వాత నానా హంగామా చేసిరు వాళ్ళు మంత్రి అయిన సందర్భంగా రామగుండంకి వచ్చినందుకు. మరి వారికి ఎందుకో పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు, మరి మాకెందుకు ఇవ్వరు? అంటే డెమోక్రసీలో లేమా మేము? నియంతృత్వమా ఇది జరుగుతున్నటువంటి తీరు రామగుండంలో. హైదరాబాద్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పొచ్చు. అండ్ మాంచెస్టర్ స్ట్రీట్ అని మాంచెస్టర్ సిటీ అని కూడా అంటారు. రైట్. అయితే ఈ ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయం వచ్చే ఏరియా ఏదంటే అది రామగుండం, గోదావరి కానీ. అయితే అలాంటి సిటీలోని ఎందుకు అంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు చెప్పండి. సో బేసికలీ ఏంటంటే రామగుండంలో ప్రధానంగా ఉన్నటువంటి సంస్థలు ఒకటి సింగరేణి, ఒకటి ఎన్టీపీసీ, ఇంకోటి FCI, RFCL. సో ఈ సంస్థల్లో గవర్నమెంట్ సంస్థలు ఇవి. వీటికి అనుబంధంగా ఒక వేరే ఇండస్ట్రీస్ని నెలకొల్పడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉందండి? 10 ఏళ్ళు ఉంది. అంతకుముందు గడిచినటువంటి 60 ఏళ్ళు ఎవరున్నారు? టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉండే. ఇదే కాంగ్రెస్ దాదాపు 50 ఏళ్ళు పరిపాలించింది. స్థానికంగా ఎమ్మెల్యేలు ఉండే, ఎంపీలు ఉండే, సెంట్రల్ మినిస్టర్లు అయినరు. వివేక్ వెంకటస్వామి గారి తండ్రి వెంకటస్వామి గారు అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయినరు. మరి ఏం తీసుకొచ్చారు అడిగి? దానికి అఫిలియేటెడ్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉండే. ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆ ఏరియాలో. ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేపటి రోజున బ్రహ్మాండంగా అద్భుతంగా అక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పుతాం. పర్టికులర్ గా నన్ను అడుగుతున్నారు? పర్టికులర్ గా మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరు డెఫినెట్లీ పార్టీ అవకాశం ఇస్తే అవకాశం ఉంటే నేను డెఫినెట్లీ అంటే అన్ఎంప్లాయ్మెంట్ కైనా నేను యాక్చువల్గా ఒక విషయం ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ మన 23 ఎలక్షన్స్ కి ముందు ఒక 3 months ముందు, 6 months ముందు కేటీఆర్ గారు అమెరికా పర్యటనకు వచ్చారు ఐటీ కంపెనీస్ ని ఇన్వైట్ చేయడానికి. ఆ పర్యటనలో భాగంగా అన్నకు ఒకటి నేను కేటీఆర్ గారికి నేను ఒక విన్నపం చేసిన. అన్న మీరు రామగుండంలో ఒక ఐటీ టవర్, ఇప్పుడు ఎట్లయితే అప్పుడు Tier 2 towns లో కరీంనగర్, తర్వాత ఖమ్మం, వరంగల్ ఇటువంటి Tier 2 towns లో ఐటీ టవర్స్ పెడుతున్నారో రామగుండంలో కూడా పెట్టండి. నేను ఇక్కడ నుండి నా వంతుగా మాకు తెలిసినటువంటి మిత్రులు కంపెనీస్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళతో కొన్ని జాబ్స్ అక్కడ తెప్పిస్తాము. సో దట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది లోకల్ పబ్లిక్ అని చెప్పినాను. అన్న కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ అన్న గారు కూడా ఒప్పుకున్నాక నేను ఇండియాకి తిరిగి వచ్చినాక వారు 25 crores అసైన్ చేసినారు నా ముందరే. ఆర్డర్స్ కూడా ఇచ్చినారు. దానికి అనుగుణంగానే ఒక సభలో శంకుస్థాపన కూడా చేశారు ఐటీ టవర్ కి. దాదాపు ఒక 1000 నుండి 2000 ఐటీ జాబ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం అక్కడ ఆ బిల్డింగ్ కట్టి. కథ మా ప్రభుత్వం ఏంది, ఈ ఎమ్మెల్యే వచ్చిండు, దాన్ని కూడా అటకెక్కిచ్చేసిండు.